ఓటమి భయంతోనే కూటమి నేతలు రమేష్ యాదవ్ పై దాడి చేశారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర బీసీసీల అధికార ప్రతినిధి సిబ్యాల విజయభాస్కర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన అన్నమయ్య జిల్లా రాయచోట్లో మీడియాతో మాట్లాడారు. వైసీపీ రాష్ట్ర బీసీసీల అధ్యక్షుడు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై దాడి చేయడం రాష్ట్రం మొత్తం మీద బడుగు బలహీన వర్గాలపైన దాడి చేసినట్లే అని అన్నారు. అనంతరం బీసీ నాయకులతో కలిసి జ్యోతిరావు పూలేకి నివాళులు అర్పించి బీసీలపై దాడులకు తెగబడుతున్న కూటమి నాయకులకు మంచి బుద్ధిని ప్రసాదించాలని జ్యోతిరావు పూలేకి విన్నవించారు. నిన్న పులివెందులో జరిగిన దాడి చాలా నీచమైన చర్య. ఇది చంద్రబాబు నాయుడు బీసీలు చట్టం తెస్తానని చెప్పి బీసీల పైన దాడులు చేసే మీద చట్టం తెచ్చాడు తప్ప బీసీల కోసం చట్టం తెచ్చించలేదు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నీకు బీసీలు నిన్ను నమ్మి ఓటేసిన పాపానికి ఈరోజు బీసీల మీదనే దాడులు జరుగుతున్నాయి. మీరు ఏ పొద్దు నుంచి 14 నెలల గవర్నమెంట్ 14 నెలల నుంచి కూడా కేవలం బీసీల మీదనే దాడులు జరుగుతున్నాయి, ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఏ రోజైనా మాట మీద నిలబడ్డారా? బీసీల కోసం ప్రత్యేక చట్టం తెస్తాను అని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు బీసీలను దాడులు చేసిన వాళ్ళు, కొట్టిన వాళ్ళను, చంపిన వాళ్ళ మీద చట్టాలు చేస్తున్నారు. మీరు 2 తూర్లు దాడి జరిగింది, ముందు రోజు దాడి జరిగింది, అరెస్ట్ చేయలే వాళ్ళను. నిన్న అదే పనిగా ఎమ్మెల్సీ పరామర్శ ఏదో ఇంటికి మాట్లాడాలి పోతే ఆయన ఇంటికి తడి పెట్రోల్ అయితే ఇనప రాడ్లు, కట్టెలు, రాళ్లతో తడి గొడ్డలతో దాడి చేయడం అంత అవసరమే వచ్చింది. కేవలం ఒక జెడ్పీటీసీ 2 జెడ్పీటీసీలు జరుగుతున్న కడప జిల్లాలో జెడ్పీటీసీ ఎలక్షన్ల కోసమే ఇంత చేయాల్సిన అవసరమే వచ్చింది. మీరు ప్రజలకు నిజంగా మేలు చేసి ఉంటే దేనికి భయపడుతున్నారు? మీరు ప్రజల్లోకి వెళ్ళండి. అయ్యా మీకు మీరు చేసినా మేలు చేసినా మీరు ఓటు వేయని అడగండి. ప్రజాబలం లేదు కాబట్టి మీకు ఈవీఎంలు ముఖ్యమంత్రి కాబట్టి ఈవీఎంలు నమ్ముకొని అబద్ధ ముఖ్యమంత్రి అయినారు. ఇప్పుడు ఈవీఎం బలము సరిపోదు కాబట్టి ప్రజాబలం మంది ఓడిపోతున్నారు కాబట్టి ప్రజల మీద దాడి చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, మీకు ఒకటే చెప్తున్నాం, మీరు ఎంతసేపు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయగలుగుతారేమో కానీ ప్రజల మనసు మాత్రం ట్యాంపరింగ్ చేయలేరు. ఎందుకంటే ప్రజా సంక్షేమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన సంక్షేమ ఫలాలన్నీ ఈరోజు తాళం వేశారు. మీరు చేసింది ఏం చేస్తున్నారంటే ఒక్కటన్నా సంక్షేమ ఫలం చేస్తున్నారా? గ్యాస్ సిలిండర్ అని చెప్పినారు. గ్యాస్ సిలిండర్ ఎన్ని ఇచ్చారు? కేవలం 10,000 మందికి కూడా గ్యాస్ సిలిండర్ ఇచ్చిన పాపాను పోలే. మీరు సరిగ్గా గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 అయితే ఇప్పుడు 14 నెలలు 4 సిలిండర్లు ఇచ్చిండాలి ప్రజలకు. ఎక్కడ 4 సిలిండర్లు ఇచ్చారా? ఒక సిలిండర్ ఇచ్చినారు, అది కలిసి 10 పైసలు వంతు ఇచ్చినారు. రూపాయలు 10 పైసలు వంతు ఇచ్చారు, 10% ఇచ్చారు. మీరు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని, మహిళలకు ఉచిత బస్సు అంటున్నారు, అది ఎంత మటుకు జరుగుతుందో తెలియదు. ఇప్పటికీ చేనేతలకైతేనేమి, రైతులకైతేనేమి, మత్స్యకారులకైతేనేమి, నాయ బ్రాహ్మణులకైతేనేమి, రజకులకైతేనేమి అమ్మఒడి చెప్పారు, అమ్మఒడి అందరికి ఇస్తానని చెప్పినారు. ఎంతమందికి ఇచ్చారో దాని మీద గురించి ఎక్కడైనా సచివాలయంలో ఎక్కడ నోటీస్ బోర్డు తగిలిచ్చారా? ఈ మండలానికి ఇన్ని ఇచ్చినాం, ఈ తాలూకాకి ఇన్ని ఇచ్చినాం, ఈ జిల్లాలో మేము అమ్మఒడి ఇచ్చినాము, గ్యాస్ సిలిండర్లు ఇచ్చినాము, ఈ చేసినామని తగిలిచ్చే దమ్ము తెలుగుదేశం కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ, ముఖ్యమంత్రి కానీ ఉన్నదా? లేదు. కేవలం ఎంతసేపు యాన్నో ఒకరికి గ్యాస్ సిలిండర్ ఇచ్చింది అన్ని ఇచ్చేసినాము, ఎవరికో 4 అమ్మఒడి ఇచ్చి అన్ని ఇచ్చేసినాము. ఇది కాదు, మీరు ఇస్తానన్నారు అబద్ధం. 87 లక్షల చిల్లర 88 లక్షల మందికి అమ్మఒడి వేసినారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఇప్పుడు అందరికీ ఇస్తానన్న 54 లక్షలు ఎందుకైనా మీకు అంటే 1.5 కోట్లు కాదు ఆ రకంగా ఎత్తుకుంటే. ఇప్పుడు ఎన్నైనాయి మీకు? 54 లక్షలైనాయి. అంటే మీరు ఎంత మటుకు ఇస్తున్నారు, ఎంత మటుకు ఇచ్చారో కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. కేవలం ఒక పింఛను మాత్రమే గవర్నమెంట్ వచ్చినానికి కొనసాగుతుంది. అది కూడా 5 లక్షల మందికి 6 లక్షలు తక్కువ అందరికి కట్ చేసి 3 లక్షలు 3,000 4,000 చేశారా తప్ప దాంట్లో కూడా కోత విధిస్తూ మీరు ఎగస్ట్రా ఏమన్నా బడ్జెట్ అయినా కేటాయించినారా? ఏది లేదు. బీసీల మీద దాడులు చేయడము, ఎస్సీ ఎస్టీల మీద దాడులు చేయడము, ఈ నీచమైన చర్యను ఇకనైనా మానుకొని ప్రజా సంక్షేమం వైపు అడుగులేసి ప్రజల మన్నులు పొందాలని మేము కోరుకుంటున్నాం. లేదనుకుంటే భవిష్యత్తులో బీసీలంతా ఏకమయ్యి నీకు డిపాజిట్ కూడా రాని విధంగా మేమందరం కూడా బుద్ధి చెప్పేదాన్ని మేమంతా బీసీలమంతా సిద్ధమవుతున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, బీసీల చట్టం తేవడం అని బీసీల మీద దాడులు అరికడతాలని ఈ సభాముఖంగా మేమందరం కోరుకుంటున్నాం. పోలీసులు మీ వంతు ఉండాలని కేవలం పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని అందరి మీద దాడులు చేస్తూ వాళ్ళని కేసులు పెట్టకుండా, మా మీద తప్పుడు కేసులు పెట్టడానికి అయితే పోలీసులు ఉంటారు, వాళ్ళ మీద తప్పులు చేసి గణనాటాలు చేశారు, రౌడీ ఏం చేశారని కేసులు పెట్టడానికి పోలీసులు లేరు. అయ్యా పోలీస్ వ్యవస్థ మీరన్నా ఆ బుద్ధి మీరు ఏమని ప్రమాణకం చేసి కాకి బట్టలు వేసుకున్నారు, ఈరోజు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. ప్రజలందరూ కూడా పోలీస్ వ్యవస్థను గమనిస్తున్నారు, చంద్రబాబు నాయుడుని గమనిస్తున్నారు. తగిన సమయంలో కరెక్ట్ గా గుణపాఠం చెప్పడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. బీసీ సోదరులందరూ కూడా. జై జగన్.